హాయ్ అండి. మనము 'బిగ్ బాస్‌లో' వచ్చేసి 'యష్మి సోనియా' నామినేషన్ టాకింగ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది టాపిక్. వాళ్ళు ఒకళ్ళ పైన ఒకళ్ళకు వాళ్ళకి ఆర్గ్యూ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయని మనకు వాళ్ళ నామినేషన్ గాని చూస్తే తెలుస్తుంది. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకు ఈ రీసెంట్ టైమ్స్‌లో 'బిగ్ బాస్‌లో' మనకు చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించిన టాపిక్ వచ్చేసి వీళ్ళ ఇద్దరి నామినేషన్. మనకు 'యష్మి సోనియా' నామినేషన్. ఈ నామినేషన్ వైస్ చూసుకుంటే ఫస్ట్ 'యష్మి' వచ్చేసి సోనియాని నామినేషన్ చేస్తున్నాను అని రమ్మంది. రమ్మన్న తర్వాత ఏం చెప్పిందంటే, "నువ్వు 'పృథ్వీ నిఖిల్' వాడుకుంటున్నావు. తప్పితే నువ్వు ముందుకు రావడం లేదు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఆడితే బావుంటదని నా ఫీలింగ్" అని యష్మి అన్నది. అప్పుడు సోనియా ఏమన్నదంటే, "నీ క్లాన్‌లో ఉన్నప్పుడు నీ డెసిషన్‌కు వాల్యూ ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇచ్చాము. అప్పుడు మాకు ఎలాంటి వాయిస్ ఇవ్వడానికి మాకు ఛాన్స్ రాలేదు. మొన్న ఆడిన గేమ్‌లో అయితే ఫిజికమ్ గె ఫిజికల్‌గా నేను గేమ్ ఆడగలను. కాకపోతే నువ్వు వాళ్ళను ముందు పెట్టి ఆడాను అంటున్నావు గానీ, నేను బకెట్స్‌ని సేవ్ చేశాను. అక్కడ మనము ఎగ్స్ బకెట్స్ ఎగ్స్ కింద వచ్చేసి వాళ్ళ ఎగ్స్‌వి అవి నేను సేవ్ చేశాను. వాళ్ళు ముందు వెళ్లి ఫైట్ చేశారు. నేనిక్కడ గూడా అవి ఆపడానికి నేను చాలా ఫైట్ చేశాను. కానీ నేను గేమ్ ఆడలేదని అంటున్నావు. నేను ఒకవేళ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే, అగ్రెసివ్‌గా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఎవరు హర్ట్ కావద్దని నా ఉద్దేశ్యం. నేను ఒక్కసారి గ్రౌండ్‌లోకి దిగితే ఎవరిని కొడతానో నాకే తెలియదు. అలా ఉంటుంది నేను ఆడితే. ఎంగెందుకురా బాపు ఎందుకురా బాబు కొట్టకుండా ఉండాలని, ఎవరిని కొట్టకుండా ఉండాలని నేను డిసైడ్ అయ్యి, బకెట్స్ మనకు అక్కడ ఎగ్స్ చూసుకుంటానని నేను డిసైడ్ అయ్యి, దానికోసం కూడా చాలా ఫైట్ చేశానని సోనియా అన్నది. అప్పుడు యష్మి ఏమన్నదంటే, "నువ్వు లేదు వాళ్ళను వెపన్స్‌లాగా వాడుకుంటున్నావు. తప్ప నీకు గేమ్ మాకెక్కడ కనబడతలేదు. ఎక్కువ నువ్వు కూర్చున్నట్టే ఉంది తప్ప, వాళ్ళని వెపన్‌లా వాడుకొని నువ్వు వాళ్ళతో పని చేయించుకుంటున్నావు తప్ప, ఎక్కడ నీ ఫిజికల్ అటాకింగ్ గాని, గేమ్ గాని మాకు కనబడట్లేదు" అంది. అప్పుడు నిన్ను ఎవరు తోసేసారో మర్చిపోయావా అని సోనియా అంటది. అప్పుడేముంటదంటే యష్మి ఏమంటదంటే, "నువ్వు ఆర్గ్యూ చేయడం తప్ప ఎక్కడ గేమ్ కనబడతలేదు నీది" అంటే, అప్పుడు సోనియా, "నీ ఆర్గ్యూ చేయడం తప్ప నీ గేమ్ ఎక్కడ కనబడట్లేదు" యష్మి అంటే, "నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు తప్ప నా గేమ్ చూడట్లేదు" అని సోనియా అగ్రెసివ్‌గా మాట్లాడుతాది. "నువ్వు వాళ్ళిద్దరిని చూస్తున్నావు తప్ప నా గేమ్ చూడట్లేదు. నేను గేమ్ ఆడట్లేదా? రాంగ్ నామినేషన్" అని యష్మితో గట్టిగా వాగ్దావానికి దిగుతది. అప్పుడు యష్మి చాలా కోపంగా, "ఇదంతా కాదు గానీ నా నామినేషన్ ఫైనలు. నిన్నే నామినేషన్ చేస్తున్నాను. నీ గేమ్ నాకెక్కడ కనబడలేదు. నువ్వు అటు రా" అంటే అప్పుడు సోనియా వచ్చి అక్కడ నిలబడుతుంది. నామినేషన్ పాయింట్ ఇచ్చారు కదా! అక్కడ వచ్చి నిలబడుతది. అప్పుడు ఏమైతుందంటే మనకొచ్చేసి యష్మి వచ్చేసి మనకు నామినేషన్ చేసేస్తుంది. సోనియాని నామినేషన్ ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ డే మనకేమైందంటే మళ్ళీ సోనియా అండ్ యష్మి మధ్య చాలా గట్టిగానే గొడవ అయింది. ఏమైందంటే ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేలోపు సోనియా అడుగుతదన్నమాట, "మళ్ళీ నువ్వు నన్నెందుకు నామినేషన్ చేసావు" అని ఆమె తట్టుకోలేకపోతుంది. అప్పుడు యష్మి అంటది, నాకు ఆడలేదని అనిపించింది అని చెప్పాను గదా! అందుకే నామినేషన్ చేశానని చెప్పినాను గదా! నువ్వు ఎగ్ గూడా రెడ్ ఎగ్ గూడా నువ్వు తీసుకునే అర్హత నీకు లేదు. అయినా నువ్వు రెడ్ ఎగ్ తీసుకున్నావు. నువ్వు వాళ్ళతో 'పృథ్వీ, నిఖిల్‌తో' పెట్టి టైమ్ పాస్ చేసే కంటే నువ్వు గేమ్ పైన ఇంట్రెస్ట్ పెడితే బాగుంటది. ఎప్పుడు చూడు ఇష్టం వచ్చినట్లు ప్లేట్ తిప్పుతావు. ఎప్పు ఎప్పుడు నీ తప్పు ఎప్పుడు తప్పు నీ తప్పు గాని, మిస్టేక్ గాని ఒప్పుకోవు. అలాంటప్పుడు నేను కూడా ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు అన్నదానికి నేనెందుకు తల ఊపాలి అని ఆవేశంతో యష్మి ఊగిపోయి ఆవేశంతో మాట్లాడుతది. యష్మి వచ్చేసి, "నువ్వు ఇండివిడ్యువల్‌గా గేమ్ ఆడు. అంతే తప్ప వాళ్ళను వెపన్‌లాగా యూజ్ చేసుకోకు" అని నాన్‌సెన్స్, "ఈ గేమ్ నాకు నచ్చట్లేదు. మొత్తం నాన్‌సెన్స్ గేమ్ ఆడుతున్నావు" అని కోపంతో అంటది.
నెక్స్ట్ నామినేషన్‌లో నేను గేమ్ ఆడుతున్నానా, ఎవరిని చూస్తున్నానా కావాలంటే చూసి నన్ను నామినేషన్ చెయ్యి. అంతేగాని ఇప్పుడు ఆర్గ్యూ చేయకు. నీకు సోనియా వచ్చేసి నీకు క్లారిటీ లేదు. క్లారిటీ లేకనే నన్ను నామినేషన్ చేశావు అని ఆర్గ్యూ చేస్తుంది. ఇప్పుడు యష్మి వచ్చేసి నా క్లారిటీ నాకున్నది. నువ్వు తిప్పి తిప్పి ఎన్ని సార్లు చెప్పినా నన్ను కన్‌ఫ్యూజ్ చేసినా నేను ఎందుకు నామినేషన్ చేశానో నా పాయింట్స్ నాకు క్లియర్‌గా ఉన్నాయి. నువ్వు నన్ను కావాలనే నేను చేసింది తప్పు అని ప్రూవ్ చేయాలని చూస్తున్నావు. నాది నాది సోనియా అనేది యూజ్‌లెస్ నామినేషన్ అనడం వల్ల నాది యూజ్‌లెస్ నామినేషన్ అంటున్నావు. కానీ నాది యూజ్‌లెస్ నామినేషన్ కాదు. నా నామినేషన్ కరెక్ట్. పెద్ద లాయర్‌లాగా ప్రతిదానికి లాజిక్‌లు తీసి ఊరికే ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తా ఉంటావు. నువ్వు నువ్వు నామినేషన్ చేస్తే కరెక్ట్ గానీ వేరే వాళ్ళు నామినేషన్ చేస్తే తట్టుకోలేకపోతున్నావు. ఏమన్నా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వసలు? ఏమనుకుంటున్నావసలు? మేము నామినేషన్ చేస్తే గాని తట్టుకోలేవు. అంతా నీ మాటనే జాగాలి. నువ్వనుకున్నదే కావాలి అనుకుంటే ఎలా? మాకు నామినేషన్ చేసే హక్కు ఉంటుంది గదా! నువ్వు ఇలా ప్రతిదానికి నీ మాటనే గావాలి. వేరే వాళ్ళు ఏదైనా నామినేషన్ చేసినా, ఏదైనా మాట్లాడినా, నాదే మాట గావాలని మొండితనంగా ఎందుకంటావని యష్మి గూడా మాట్లాడుతుంది. అప్పుడు సోనియా వచ్చేసి నువ్వు నా గేమ్ చూడలేదు. నువ్వు పృథ్వీ, నిఖిల్‌ని చూస్తున్నావు తప్ప నా గేమ్ చూడట్లేదు. ప్రతిసారి నా గేమ్ చూడకనే నువ్వు నన్ను అబ్జర్వ్ చేయకనే నన్ను నామినేషన్ చేశావు. అంటే అప్పుడు యష్మి వచ్చేసి నేను గేమ్ ఆడుతున్నానా లేదా అని ప్రతి వీక్ చూసాను. నీకు ప్రతి వీక్ చూసే నామినేషన్ చేశాను. ఊరికే ఏం నామినేషన్ చేయలేదు. నామినేషన్ చేయంగా నేను ఫిజికల్‌గా అందరు ఆడుతున్నారా? అందరికి అడిగి మీకు నామినేషన్ చేయాలా? మీకు నామినేషన్ చేయాలా? అని ఒక్కొక్కరికి అడిగి నేనేం నామినేషన్ చేయను అని యష్మి చెప్తుంది. వాళ్ళ ఇద్దరి మధ్య ఇదే నువ్వు నా మీద ఫోకస్ సోనియా వచ్చేసి డిఫెండ్ చేసుకుంటూ నువ్వు నా మీద ఫోకస్ పెట్టలేదు. నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి నా గేమ్‌ను చూడకుండానే నామినేషన్ చేశావు అని గట్టిగానే ఆర్గ్యూ చేస్తుంది. అంటూ సోనియా వెళ్ళిపోతుంది. అప్పుడేమైతుందంటే యష్మి ఏ అమ్మాయితో, ఏ అబ్బాయితో ఇంట్లో మాట్లాడినా గానీ ఏం తప్పు అర్థం చేసి ఏం వాగుతుందో సోనియా అని మేము భయపడవలసి వస్తుంది. ఆమె ఎవరితో ఆమె ఎవరితో మాట్లాడిందని మేము అంటున్నామా? ఆమెకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. కానీ ఆమె మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. బయట చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు గదా! మా ఇష్టం వచ్చినట్లు వాగితే ఎలా అని నిఖిల్‌కి చెప్పుకుంటూ యష్మి బోరున ఏడుస్తుంది. అప్పుడు నిఖిల్ ఓదారుస్తారు. మీకు సరే, సరే ఓకే అని నిఖిల్ ఓదారుస్తారు. యష్మి మాత్రం తన బాధను వెళ్ళగక్కుతూ బోరున ఏడుస్తుంది. ఇదంతా ఇలా సాగుతూ ఉంటే వాళ్ళు మామూలుగా నార్మల్‌గా వాళ్ళ ఫోకస్ అయ్యి మళ్ళీ వేరే గేమ్స్‌లో వచ్చేసి మళ్ళీ చీఫ్ గేమ్ బిగ్ బాస్ పెడతారు కదా! ఆ గేమ్ వైపెళ్తారు. కాకపోతే బిగ్ బాస్ కట్స్‌లో వీళ్ళ ఇద్దరి మధ్య ఏం డిస్కషన్ అయిందంటే సోనియా రియలైజ్ అయ్యి ఏం చెప్తుందంటే, "నువ్వు నా గేమ్ పైన ఫోకస్ చేసి చూడలేదు. పృథ్వీ, నిఖిల్ గేమ్ పైనే ఫోకస్ పెట్టి చూసావన్నా తప్ప నేను అందులో ఏం డబుల్ మీనింగ్ అనలేదు." అంటే అప్పుడొచ్చేసి యష్మి ఓకే. థాంక్స్ నువ్వు అట్లా అనుకుంటే థాంక్స్ తప్ప నాకు అప్పుడు అలా అనలేదు అనిపించింది అంటుంది. సరే అని అప్పటితో వాళ్ళ మధ్య కొద్దిగా గొడవ సద్దుమణిగినట్టే మనకనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ యష్మి వచ్చేసి లోనికి ప్రేరణ దగ్గరికెళ్ళి ముందే చెప్తే బాగుండేది కదా అని అంటుంది.